ఏ బ్యాడ్ జరగకుండా ఉండాలంటే 11 పూజ ప్రమిదలు ఎవరన్నా ఆడవాళ్ళకి అమ్మవారి రూపంగా భావించి అందజేయండి. అందులో వాళ్ళు దీపం వెలిగిస్తే ఫలితం దక్కకపోయినా వ్రతం మానిన పాపం తగలదు అంది. అందుకే ప్రమిదలు కొన్నా. ఎవరికిద్దామా అని ఆలోచిస్తూ ఇటు తిరిగా. లక్ష్మీదేవిలా మీరు కనిపించారు. కాదనకుండా తీసుకొని కాస్త పుణ్యం మూటగట్టుకొనివ్వండి. నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఏమండి, ప్రమిదలు కొని మీరు కలిసాక కథలెలుతానా? లేకపోతే మీరు ఎదురవుతారని కలగని ప్రమిదలు కొంటానా? ఈ ప్రమిదల్లో జ్యోతులు వెలిగించి మమ్మల్ని కరుణించి ఫ్యూచర్ బాగుండేలా దారి చూపించండి సీత గారు. చెప్పావు, విన్నాను. ఈ ఎక్స్ట్రాలు ఎందుకు? ఇలా ఇవ్వు. థ్యాంక్స్ సీత గారు. వస్తానండి. మంచి వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు మంచే చేస్తాడు. మంచిది, వెళ్ళు. బాయ్ రా కిట్టు. బాయ్. బాయ్ సీత గారు. బాయ్. పద. రారా. నాకు భయం వేస్తుంది అక్క. నీకే కాదురా, నాకు అలానే ఉంది. కానీ నీలా నేను చెప్పుకోలేనుగా. ఏం భయం లేదు కిట్టు, రా రా. ఏం సీత, ఆలస్యమైందే? రారా రారా కిట్టురా. లక్ష్మి, ఆ అలంకార కార్యక్రమాలన్నీ త్వరగా కానివ్వు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అడుగు లోపల పెట్టక ముందే అడలు కొడుతుందేమిటి? ఏం సీత, సాదా సీదా చీర కట్టుకొచ్చావేమిటి? పూజన్నాక లక్షణంగా పట్టు చీర కట్టుకుని రావచ్చు కదా. వెతికి పట్టుకుని దులపడంలో ఈవిడ గారు తర్వాత ఎవరైనా. తీసుకొచ్చానమ్మమ్మ గారు, నలిగిపోతుందని కట్టుకు రాలేదు. పర్వాలేదే, నా మనసు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నావు. త్వరగానే మా పద్ధతులకు అలవాటైపోతావు. సరే రారా, ముందడి కాళ్ళు చేతులు కడుక్కుని రెడీ అయిపోయిరా. అలంకారం అంతా అయిపోయిన తర్వాత పూజలో కూర్చునేటప్పుడు పట్టు చీర కట్టుకుందు గాని. 11 గంటలకి పూజ ప్రారంభించి సరిగ్గా 12 గంటలకు అమావాస్య ఘడియల్లో అమ్మవారికి నైవేద్యం సమర్పించి దీపారాధన చేయాలి, హారతి ఇవ్వాలి. సీత, వేటకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టు. ముందు అక్కడ కావాల్సిన ఏర్పాట్లని చేయండి అమ్మా. అలాగే. వెళ్ళండి. రా సీత. సీత, మధ్యలో పద్మ ముగ్గు కూడా వేయి. అవును, ప్రమిదలు తీసుకురమ్మన్నాను, తేలేదా? తీసుకొచ్చానమ్మమ్మ గారు, స్కూటీలో ఉన్నాయి. కిట్టు, నువ్వు వెళ్ళి స్కూటీలో ఉన్న ప్రమిదలు తీసుకురా. అలాగే అక్క, వెళ్ళు. రా. సీత, ఈశాన్యం దిక్కున 4 దీపాలు వెలిగించి 4 దిక్కులా పెట్టాలి, మర్చిపోకే. అలాగే. వరుసగా పెట్టాలి, మర్చిపోకండి. అన్నీ పగిలిపోయాయి.
లోపలికి వెళ్తే అక్క కొడుతుంది. లక్ష్మి, ఆ వస్తున్నా అత్తయ్య. వాడు ప్రమిదలకని వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. వెళ్ళి చూసి తీసుకురా. ఆ దిక్కుమాల తాళం చేయి వచ్చిందో రాలేదు. అలాగే. వెళ్ళు. ఏమయ్యాడు వీడు? ఇదేంటి, ప్రమిదలన్నీ పగిలిపోయి ఉన్నాయి. అయ్యో, ఇప్పుడెలా? అప్సెక్ను అరిస్టు అంటూ ఈవిడ డాబా పీకి టెంట్ వేస్తుంది. పిల్లాడు ఇవి చూసి పారిపోయినట్టున్నాడు. ఏమిటి, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు అక్కడే ఉంటున్నారు, ఎవరు రారేమిటి? లక్ష్మి, కిట్టు, అమ్మమ్మ గారు, ఏయ్, ఏమిటి గుడ్డలా వెళ్ళబెట్టి బయట నుంచున్నాయేమిటి? తీసుకురా ప్రమిదలు. అది ప్రమిదలు. ప్రమిదలేనే, తీసుకురా. అది అత్తయ్య, మరి అది అది ప్రమిదలు మరి ఏమిటే అది ఇది ఇది అది అంటావు? ఏమిటా నసుగుడు? లేవా ప్రమిదలు? ఏడి వాడేడి? ఏం సీత, తీసుకురాలేదా ప్రమిదలు? లేదమ్మమ్మ గారు, నేను తీసుకొచ్చాను. మరేమైంది? కానీ ఈ ప్రమిదలు పగిలిపోయాయి అత్తయ్య. ఏమిటి, పగిలిపోయాయా? ఏం సీత, ప్రమిదలు పగిలిపోవటం ఏమిటి? ఆ పగిలిపోయిన ముక్కల్ని ఇక్కడికి తీసుకురావడం ఏమిటి? ఛీ, అంత అజాగ్రత్త అయితే ఎలా? ఏ, నిన్ను పుట్టింట్లో ఉండకుండా పిలిచానని ప్రమిదలు పగలగొట్టుకొచ్చావా? పదకొండు పూజ ప్రమిదలు ఎవరన్నా ఆడవాళ్ళకి అమ్మవారి రూపంగా భావించి అందజేయండి. ఇలా ఇవ్వు. అయ్యో, అవి మధ్యాహ్నం స్టేషన్ నుంచి ఇంటికి వెళుతూ అమ్మ కోసం తీసుకున్నవి. పూజ కోసం తీసుకొచ్చినవి వాటి కింద బ్యాగ్లో ఉన్నాయి. తీసుకొస్తాను. ఈ ప్రమిదల్లో జ్యోతులు వెలిగించి మమ్మల్ని కరుణించి ఫ్యూచర్ బాగుండేలా దారి చూపించండి సీత గారు. ఇవిగోండి అమ్మమ్మ గారు. పూజలు పుణ్యాలు అందరూ చేస్తారు, కానీ అవందరికీ దక్కవు.
మంగమ్మ అదృష్టం అందరికీ అంత తేలిగ్గా దక్కదు. ఏయ్, ఆ చెత్త అవతల పారేసి కొత్త ప్రమిదల్ని నీళ్లలో తడిపి పెట్టవే. ఆ, సీత, నువ్వు వెళ్ళి పట్టు చీర కట్టుకురామ్మా, మనం పూజ మొదలు పెడదాం. ఆ. పాపం పసిపిల్లాడు భయపడి ఇంటికి వెళ్ళిపోయినట్టున్నాడు. నేను మీ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తాను, నువ్వేం కంగారు పడకు. సార్ ఈ షాప్లో టపాసులు కొంటే అనాథులకి వెళ్ళిపోతుంది. పండక్కి ఎలా కొంటారు కదా సార్, అదేదో ఇక్కడే కొని 2 విధాలు ఉపయోగపడండి సార్. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు సార్. ప్లీజ్ సార్ కొనండి సార్. సార్ ప్లీజ్ సార్. కొంటానురా, పద వెళ్దాం. ఓకే, ఇవన్నీ ప్యాక్ చేయి. ఓకే సార్. అన్నీ ప్యాక్ చేసావు కదా? చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే నాన్న, బాయ్ సార్. బాయ్. అవును, అనాథలకు హెల్ప్ చేద్దామని ఆరాటపడి క్రాకర్స్ కొన్నాను, కానీ భాస్కర్ వాళ్ళు కూడా లేరు. ఇవన్నీ నేనేం చేయాలి? ఎస్, సీత గారి ఇంటికి వెళ్దాం. క్రాకర్స్ కాల్చినట్టు ఉంటుంది, సీత గారికి ఇంకా కాస్త క్లోజ్ అయినట్టు ఉంటుంది. రఘురామ్, నీ బ్రెయిన్లో పాదరసం ఉందిరా. యస్మయాదవేదో భక్రన్నిరుడమమ పశోగుశ్చమఖ్యమావహ జీవనం జదిశో దిశ మానోహికం సేజ్జాతవేదో కామస్వం పురుషం జగతో ఏం సీత? అభిప్రదజ్ఞాజయ తల్లో పూలు లేకుండా, నుదుట కుంకుమ బొట్టు లేకుండా ఏం పద్ధతి అది? మీ అమ్మ నీకేం పద్ధతులు నేర్పలేదే. లక్ష్మి, సీతకి కుంకుమ బొట్టు పెట్టు. సీత, ఒక్క పువ్వన్న జడలో పెట్టుకో. తీసుకో సీత. ఆ జ్యోతులు వెలిగించు సీత. పంతులు గారు, మీరు కానివ్వండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవదేవతాభ్యో నమః. ధ్యాయామి. సీత, లక్ష్మీదేవిని మనసులో ధ్యానించుకొని
ఆ ప్రమిదలన్నీ వెలిగించమ్మా. పద్మేష్ఠితాం పద్మవర్ణాన్ త్వామిహో పద్మయే శ్రేయో చంద్రాం ప్రభాతాం యశసాత్మనందేం ప్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మదేవీం శరణమహం నమస్యే లక్ష్మీర్వేద స్మృతాం మాం వదే ఆదిత్యవర్ణే తపతో దిజాతో వనస్పతిస్తమక్షోద బిల్వః తస్య బలాని తపసానం మాంతరాయాత్మవాక్యా లక్ష్మీః ఉపైతమాన్ దేవ పదక్కేం పిచ్చమనినామ ఈశ్వరేకం ధర్మభూతానాం పుష్పణీం పుష్పం లక్ష్మీ జాతమేదో మమ ఆజ్ఞాం యత్తరణీం యష్టిం పింగాం విష్ణుభక్తే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ దేవదేవతాభ్యో నమః నానాపానాది షోడశోపచారపూజాञ्च కరిష్యే దేవదేవతాభ్యో నమః ఓం అక్షతే పూజయామి పుష్పమాలికాని సమర్పయామి యశసాత్మనందే ప్రియం లోకే మధుష్టాముదాయ లక్ష్మీ ఉపైతుమాన్ దేవ సఖః కీర్తిశ్చ మణినాసః ప్రాతద్భూతోऽస్మినా శ్రేష్ఠీ Mother,